పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లైన్లో ఉన్నాయి. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబెలే ఫిలిమ్స్ తో 3 సినిమాలు కమిట్ అయ్యాడు. ఇందులో ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉంటుందని తెలుస్తూ ఉండగా ఫౌజీ డైరెక్టర్ హను రాఘవపూడితో ఒకటి లాక్ అయినట్టుగా చెప్తున్నారు. అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస్ అనే సినిమా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అదే కథను ప్రభాస్ కు చెప్పగా ఓకే చెప్పాడని ఫోటోషూట్ కూడా జరిగినట్టు టాక్ ఉంది. దీంతో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టేనని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుందని అన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఈ మధ్య ప్రశాంత్ వర్మ చుట్టూ ఆర్థిక వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పలువురు నిర్మాతల నుంచి ఆయన భారీగా అడ్వాన్స్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ ఈ సినిమా విషయంలో పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. అదే జరిగితే ప్రశాంత్ వర్మకు బిగ్ షాక్ తప్పదని చూడాలి.